దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఉన్నతమైన కృపలో మనల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. మన వ్యక్తిగత ప్రార్థన ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటున్నామో మనము మనం ధ్యానపూర్వకంగా ఈ లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకుందాం. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక మంది వ్యక్తుల జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని కురిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎవరో కూడా మీకు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసి మరి దేవుని కృపలో మనం సాగిపోవాలని కోరుకుంటున్నాను. మరి వ్యక్తిగత ప్రార్థన వల్ల ఆశీర్వాదానికి మరి కారణభూతులైనటువంటి వారిని పరిశుద్ధ లేఖనాలలో కొంతమందిని మీ వద్దకు నేను మరి చూపించాలని మరి ఎంతగానో ఆశపడుతున్నాను. నోవాహును తీసుకున్నట్లయితే నోవాహు కుటుంబము ఆశీర్వదించబడినది. దేవుని నామానికి స్తోత్రం. ఏ రీతిగా అంటే దేవుడు భయంకరమైనటువంటి పాపపు లోకాన్ని మరి చూసినప్పుడు ఈ యొక్క పాపపు లోకంలో ఒక నీతిపరుడుగా మాకు దేవుని ఎదుట ఒక యథార్థవంతుడిగా నిలిచిన వ్యక్తి ఒక నోవాహు మాత్రమే. నోవాహు కుటుంబం మాత్రమే మరి రక్షించబడినట్లుగా ఆదికాండము 9వ అధ్యాయంలో మరి 11వ వచనం నుండి కూడా వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నోవాహు వంటి వారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి వ్యక్తిగతంగా ప్రార్థనలో ఆశీర్వాదాన్ని పొందుకున్న వారు ఏ పాటి వారిగా ఉన్నారు, ఎంతటి వారిగా ఉన్నారో ఒక్కసారి మనం సరిచేసుకొని మన జీవితాల్ని మార్చుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. మన అదే రీతిగా కూడా యాకోబు కూడా మరి అదే రీతిగా రక్షించబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యాకోబు మరి ఒక మోసగాడైనప్పటికీ కూడా దేవుడు ఆయనని ఇశ్రాయేలుగా మార్చి తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. అనేకులకు మరి దీవెనగనగా ఉంచాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇది లోకంలో మరి ఎంతో మంది ఇలాంటి మోసానికి గురయ్యి మోసపరులుగా జీవిస్తున్నప్పటికీ కూడా ఈనాటి దినాల్లో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎంతగానో ఆయన కృపను అనుగ్రహిస్తున్నటువంటి స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎందరైతే ఈ విధమైనటువంటి యాకోబులు ఉన్నారు, దేవుని సంబంధులుగా వారు ఎదగాలని, దేవుని కృపలో వారు ఉన్నతమైన భాగ్యాన్ని పొందుకోవాలని, ఆశీర్వదించబడాలని నేను ప్రభు పేరిట కోరుతున్నాను. మరి అంతేకాదు కానీ మరి దేవుని బిడ్డలారా, మరి మోషేని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని నామానికి స్తోత్రం. మోషేని మార్చింది దేవుని యొక్క మరి తల్లి ఒక ప్రార్థన. దేవుని నామానికి స్తోత్రం. తల్లి ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో పెంచి మరి విడిచినప్పటికీ కూడా మరి ఆ బిడ్డ నిమిత్తము దేవుడు కలిగినటువంటి ఒక సంకల్పం, ఒక సిద్ధపాటు ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వాటుగా మరి